కాళ్లలో సిరలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్. మీతో ప్రతి అడుగులో అడుగు వేసి నడిచిన మీ శ్రీమతి పల్లె ఉమా గారు మీ నుండి దూరమై 5 సంవత్సరాలు కావస్తుంది. ఆమె లేని జీవితం భగవంతుడు ఏమనుకున్నాడేమో నా నుంచి దూరం చేశాడు. సార్ మీరు ఇప్పుడు 70+ కదా సార్? 68 కంప్లీటెడ్, 69 70కి దగ్గర ఉన్నారు. అయినా ఇంత ఎనర్జెటిక్గా ఇంకా పాలిటిక్స్లో ఏదో చెయ్యాలా, ఇంకా ప్రజల్లో ఉండాలా అనే తపన ఎందుకు సార్ మీకు? మనం సినిమా కూడా నటించా, అది రిలీజ్ అయితే తప్పకుండా సినీ ఫీల్డ్లో కూడా చాలా ఎక్కువ అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. ఈ బాడీలో అలసట అనేది ఉండదు, అట్లా బాడీ మోల్డ్ అయిపోయింది. ఒక పూడుపాము ఎలా ఉంటుందో ఏం మాట్లాడుతుంది, ఏం చేసినా గమ్మని ఉంటుంది అనమాట. అలా ఉండే మీరు ఉన్నట్లుండి మొన్న పుట్టబర్తిలో ఒక నాగపాములా బుస కొట్టేశారేంటి సార్? సారు సాఫ్ట్వేర్ కాదు, సెకండ్ హాఫ్లో హార్డ్వేర్ కూడా అయినాడు. ఎవరు చనిపోయినా, యాక్సిడెంట్ అయినా, ఇల్లు కాలిపోయినా, హాస్పిటల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా భగవంతుడు రాడు, 108 రాదు, బంధువులు రారు, పల్లె రఘునాథుడు మాత్రం వస్తాడు. ఒక స్ట్రైట్గా అడుగుతాను సార్, నేను పల్లె రఘునాథ్ రెడ్డి గారికి ఈసారి టికెట్ రాదు అనడంతోనే పల్లె సార్ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశముతోనే ఇలాంటి స్టెంట్కి ఏ ఊరికి పోయినా కూడా, ఎక్కడ పోయినా ఎవరు క్యాండిడేట్ మీరు అడగండి, పోయి 100 మంది అయితే 90% కంటే ఒక తక్కువ చెప్తే నాకు రాజకీయాలు అవసరం లేదు. లోకేష్ గారు యువకులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈసారి సైకం శ్రీనివాసరెడ్డి వైపు ఉంది. సైకం శ్రీనివాసరెడ్డి అనేవాడు ఆ కాన్స్టిట్యూషన్ సంబంధం లేదు. లోకేష్ ఒక ముఖ్యమంత్రి గారికి మనోడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, కాబోయే ముఖ్యమంత్రి, ఏది ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, ఏదంటే మాట్లాడాడు. ఇప్పుడు దుద్దకుంట శ్రీధర్ రెడ్డిని రెచ్చగొట్టింది మీరే అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఏదో ఆయన పని చేసుకుపోతుంటే లోకేష్ గారు రావడము, దుద్దకుంట కానీ దోపిడికుంట శ్రీధర్ రెడ్డి అని మాట్లాడడము. మీరు ఒక్కసారి అడిగినా కూడా ఒక ఆటోని అడుగు, ఓ టీ కొట్టుని అడుగు, లేకపోతే కార్మికుని అడుగు, ఇవన్నీ. దుద్దకుంట శ్రీధర్ రెడ్డి గారు ఒకటే కామెంట్ చేసినారు, ఇసుక తరలిస్తుంది నేను కాదు, గతంలోనే దాన్ని అప్పుడున్న మున్సిపల్ చైర్మన్ వెళ్ళి ప్రశ్నిస్తే అడ్డం వస్తే టిప్పర్ కింద వేసి తొక్కేస్తామని బెదిరించారు. 2024లో టికెట్ నాదే, నేను గెలుస్తున్నాను అని మీరు చెప్తున్నారు. కానీ మీది ఓన్లీ కాన్ఫిడెంట్ అయితే ఆయన ఇంకా మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు సవాల్ చేస్తున్నారు, ఎందుకంటే వాపు బలుపు కాదు. మరి అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు, 36,000 మెజార్టీకి నేను తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానంట. రాజకీయాలు బచ్చా, రాజకీయాలు ఏం చేస్తుంది? ఈ పక్కన నేను నాట్అవుట్ బ్యాట్స్మెన్ 6 సార్లు క్రీజ్లో ఉన్నా, ఆ పక్క నుంచి ఓవర్ మోహన్ రెడ్డి, సోమశేఖర్ ఓవర్ అవుట్ అయితే పోతున్నారు, ఈసారి శ్రీధర్ రెడ్డి కూడా అవుట్ అవుతాడు. డ్రైవింగ్ వచ్చోనికి వెహికల్ ఇస్తే సురక్షితంగా చేస్తాడు, డ్రైవింగ్ రానునికి వెహికల్ ఇస్తే యాక్సిడెంటా, ప్రమాదమా, మరణిస్తామా? డ్రైవింగ్ రాని జగన్మోహన్ రెడ్డికి ఈ పెద్ద వెహికల్ ఇచ్చారు. ఎలక్షన్కు ముందు మీరు హఠాత్తుగా ఎక్కడ డబ్బు ఎక్కువ పంపిణీ చేయాల్సి వస్తుందో అని సానుభూతి పొందడానికి ఏదో గుండెపోటు వచ్చినట్లుగా ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. 50 కోట్లకు పైన ఖర్చు అవుతుంది, అంత పెట్టగలరా పల్లె రఘునాథ్ రెడ్డి గారు? అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారికి స్టేటస్ ఎంత ఉంటుంది అనుకుంటారు? గత ఎన్నికల్లో మీకు 2 సార్లు అవకాశం ఇచ్చినా కూడా ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికే మీరు పెద్దపీట వేశారు. ఇంత ఎనర్జీ ఉంది కదా మీకు, ఎందుకు అప్పుడే మీ అబ్బాయిని రాజకీయాలకు దింపాలని చూస్తున్నారు? ఏం మిగిలింది? మళ్ళీ అయినా మంత్రే కదా. మిమ్మల్ని చూసిన కళ్ళు మీ అబ్బాయిని చూస్తాయంటారా? రాజశేఖర్ని చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చూడలేదా? ఈసారి ఎవరు పుట్టపత్ర నా గెలుపు ఆపలేదు.